కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పంత నానాజీ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తూ నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కాకినాడ రూరల్ పరిధిలో వాకలపూడిలో ఆధునిక మార్కెట్ సముదాయం ప్రారంభం. గత వైసీపీ పాలనలో కేవలం శంకుస్థాపనలకే పరిమితమై అటకెక్కిన మార్కెట్ భవనాలకు జీవం పోశారన్నారు. వాకలపూడి పంచాయతీ పరిధిలో పంచాయతీ నిధులు 20 లక్షలు వెచ్చించి మార్కెట్ సముదాయాలను ఆధునీకరించారన్నారు. స్థానిక మత్స్యకారులు, వీధి వ్యాపారులకు లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఈ షాపులను కేటాయించారు. వినియోగదారులకు ఒకే చోట అన్ని రకాల మత్స్య సంపద అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే పంత నానాజీ ప్రజా సంక్షేమమే పరమావధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నానాజీ పడుతున్న శ్రమపై స్థానిక ప్రజలు, వ్యాపారులు హర్షాన్ని వ్యక్తం చేశారు. మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరును పలువురు కొనియాడారు. రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళని లేచిపోమని నేను చెప్పను, కానీ వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేస్తా ఉన్నాం. కాబట్టి ఒకే వేదిక మీద ఒకే దుకాణంలో ఒకే కాంప్లెక్స్లోకి ఒక వ్యక్తి వచ్చి ఆగితే అతనికి అన్ని పనులు పూర్తి అవ్వాలన్న ఆలోచనతో దీన్ని బాగు చేసి చేయించబడింది. కాబట్టి వాకలపూడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, దుకాణదారులు కూడా త్వరగా ఒకరు పెట్టిన వ్యాపారం ఇంకొకరు పెట్టకుండా అందరికీ లాభదాయకంగా, అందరికీ జీవితం ముందుకు సాగే విధంగా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి నేను అందరూ కోరుకుంటూ, దీనికి ఒక రెగ్యులేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రెగ్యులేషన్ కమిటీ ద్వారా మీరు పెట్టుకునే వ్యాపారాలు ఒకసారి సమాచారం అందించినట్టయితే అది మరీ నియర్ రిలేటివ్గా ఉంటే రెండో వ్యక్తికి నాకు ఒక వ్యాపారం పెట్టుకున్నాడంటే నేను చూస్తూ ఉన్నాను, ఉత్సాహంగా చాలామంది హోటల్ మొదలు పెడేస్తూ ఉన్నారు. చిన్న హోటల్ సరిగ్గా 15 రోజులకు, నెల రోజులకు వస్తే వెళ్ళిపోవటం లేదు. అంటే మన దగ్గర ఉన్న వ్యక్తిగతంగా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది అభివృద్ధికి క్యారపెటర్స్గా కాంప్లెక్స్ మారాలని చెప్పి కోరుకుంటూ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పంత నానాజీ సర్వేగంగా అడుగులు వేస్తున్నారు. మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తూ నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ రూరల్ పరిధిలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ సామాజిక బాధ్యత కింద కేటాయించిన సుమారు 30 లక్షల నిధులతో హార్బర్పేట వద్ద నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక ప్రజల శుభకార్యాలకు, సామాజిక సమావేశాలకు ఇదెంతో ఉపయోగపడనుంది. ప్రజా సంక్షేమమే పరమావధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నానాజీ పడుతున్న శ్రమపై స్థానిక ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరును పలువురు కొనియాడారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యాలను మెరుగుపరచడానికి పంత నానాజీ శరవేగంగా అడుగులను వేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. అందుకు గాను ప్రజల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ రూరల్ పరిధిలో శాంతనపురి కాలనీ హైస్కూల్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అసంపూర్తిగా మిగిలిపోయిన హైస్కూల్ భవనాన్ని రీమోడల్ చేసేందుకు 50 లక్షల నిధులను కేటాయించడం జరిగింది. రాబోయే 2 నెలల్లో ఈ స్కూల్ భవన నిర్మాణ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని నానాజీ తెలిపారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నానాజీ పడుతున్న శ్రమపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటల ప్రభుత్వం కాదు, ప్రస్తుత ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న తీరును పలువురు కొనియాడారు. ఈ తల్లిలకి ఏంటంటే ఎల్లు వచ్చేదాకా కూడా స్కూల్ దూరం అయినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేదాకా కూడా పిల్లలు వచ్చేదాకా కూడా ఒక టెన్షన్ పెడతారు. అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్లో వారు ముందుకు వచ్చి ఇవాళ 50 లక్షల రూపాయలు పెట్టి దీన్ని పునర్నిర్మాణం చేసి 7 క్లాసులు ఏడానండి 7 క్లాసులు ఉండి అసలు అంటే పేరుకి కట్టారు అంతే. అక్కడ ఏదో 4 ఇటుకలు పేర్చేసి ప్లాస్టింగ్ చేసేసి వదిలేశారు. ఎదరు ఎలక్షన్లు వస్తున్నాయని కంగారు ఎదరు 2 రోజులు కూడా చేశారు. అవి కూడా సరైన ఫినిషింగ్స్లో ఏమీ లేవు. అన్నింటినీ సరి చేసి ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో దీన్ని అందంగా తయారు చేసి అప్పచెప్పడానికి 2 నెలల్లో ఇందాక వంశీ గారు చెప్పాడు 2 నెలల్లో పూర్తి చేసి అప్పచెప్తామన్నారు. ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లోనే మనకి 2 నెలల్లో అందిస్తుంది. రేపు దసరా సెలవులు వచ్చేసరికి దసరా సెలవుల టైంకి అది కూడా పూర్తి చేసుకునేసరికి మన స్కూల్ ఇక్కడ వస్తుంది. అక్కడ 2 గదుల్లో ఇరుకుల్లో ఉన్నారు. వాళ్ళంతా ఫ్యాకల్టీ అయితే ఇక్కడే ఉన్నారు. హెడ్మిస్ట్రెస్ గారు మేడం గారు అండి, హెడ్మిస్ట్రెస్ గారు ఉన్నారు. ఆవిడ మిగిలిన అంశాలు ఏమన్నా ఉంటే వారిని కూడా ఒకసారి తెలియజేస్తున్నారు. Toilets and level the areas where children can play. So this is part of our Coromandel CSR activity as community development. We are also doing a lot of activities under this community development as requested by our Pantam Nanaji garu, because he is behind us for many community development activities. Just now we have inaugurated one community hall in Harbour Peta, and now we are doing this Chandrapuri school, primary school development. We will complete this project within 2 to 3 months maximum, and then we will be ready for the inauguration, sir. So I think close to 180 students will get benefited once this school is inaugurated. Currently they are also going to the other school which is crossing the road, and then there is a lot of safety concern also is there from the public when they came to us for building this school or renovating this school. So we have taken that into consideration. So after this school is inaugurated, I think that safety risk also can come down to the students, and the students can get benefited in this area. So thank you very much, sir, for your initiation, and we will complete within 2 to 3 months.